నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చేసి స్కిజోఫేనియా. ఇదొక మానసిక వ్యాధి. అసలు దీనికి డాక్టర్స్ అయితే డైరెక్ట్‌గా లైఫ్ లాంగ్ మందులు వాడాలి అని చెప్తున్నారు. అసలు నిజంగానే మందులు వాడాలా? మందులు వాడకుండా కూడా దీన్ని తగ్గించుకోవచ్చా? అనేది మనకు వివరించడానికి సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు స్కిజోఫేనియా మానసిక వ్యాధి అని చెప్పేసి అంటున్నాం. దీనికి డాక్టర్స్ సైతం లైఫ్ లాంగ్ మందులు వాడాలి అని చెప్తున్నారు. కానీ మందులు వాడినా తగ్గట్లేదు అని చెప్పి పేషెంట్స్ ఒక విమర్శ ఉంది. కానీ మీరు మాత్రం దీనికి మందులు లేకుండానే తగ్గిస్తున్నారని మాకు వినిపించింది. కానీ ఎలా సార్? ఎలా తగ్గించగలరు? అండ్ అసలు ఈ మానసిక వ్యాధి అంటే ఈ స్కిజోఫేనియా ఏంటి? డెఫినెట్గా అండి, ఇది అందరూ తెలుసుకోవాలండి. ఈ స్కిజోఫ్రెనియా అనేది ఒక కాంప్లికేటెడ్ మానసిక సమస్య అండి. ఈ సమస్య కనుక ఉంటే ఒక వ్యక్తి కనుక ఫ్యామిలీలో ఆ హోల్ ఫ్యామిలీ పాపం సఫర్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ ప్రవర్తన ఆ విధంగా ఉంటుందన్నమాట. కొన్ని మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే నాకు రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నాయి, చాలామంది వ్యక్తుల మాటలు వినిపిస్తున్నాయి నాకు. ఓకే, వాళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, లేకపోతే నా ఆలోచనలు నా మూమెంట్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి, వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి బయటికి చెప్తుంటాడండి. ఇది అసలు ఎలా ఫస్ట్లో ఏమవుద్దంటే లోపలే వాటికి కామెంట్స్కి ఆన్సర్ ఇస్తుంటాడండి. అప్పుడు బయటికి చెప్పడు, ఇప్పుడు చెప్తాడనమాట. కొంచెం ఎక్కువ అయిపోయిన తర్వాత చెప్తాడనమాట. ఇట్లా సౌండ్స్ వచ్చి బాగా డిస్టర్బ్ అవుతాడు. తర్వాత కొంతకాలానికి ఏం చేస్తారంటే ఆ క్రిటిసిజం కామెంట్స్కి ఇతను కోపం వచ్చి పెద్దగా అరుస్తాడండి వాళ్ళ మీద. అప్పుడు ఇంట్లో వాళ్ళు వస్తారు, ఏంది అరుస్తున్నావంటే, చూడు నన్ను ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళు, ఇట్లా ఉండేదండి. ఎవరు లేరు ఇక్కడ అంటారు. లేదు ఉన్నారు వాళ్ళు, నాకు వినిపిస్తున్నాయి, మీకు వినపట్లేదు అంటారు. ఇట్లా గొడవలు పడుతుంటారండి వాళ్ళు. ఇదొక మెయిన్ సిమ్టమ్ అని తెలుసుకోవాలండి ఇది. ఓకే, అంటే అర్థమైందంటే వాళ్ళు ఈ సమస్య ఉన్నప్పుడు లేనిది ఉన్నట్లుగా భావిస్తున్నారండి. అక్కడ మనుషులు ఎవరు లేరు కానీ ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడినట్టుగా భావిస్తున్నాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, నా కోసము పోలీసులు వస్తున్నారు, నన్ను క్యాచ్ చేస్తారు, నన్ను పట్టుకుపోతారు అని చెప్పేసి చెప్పకుండానే బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తుంటాడు, లేదా రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా కొంతమంది అయితే నన్ను చంపడానికి వస్తున్నారు 5-6 నన్ను అని చెప్పేసి రూమ్లో కన్నా పారిపోవచ్చు, వాళ్ళు వచ్చిందా కదా నేనే చచ్చిపోతాను, అప్పుడు నాకు చెప్పే అవకాశం ఉంటుంది కదా అట్లా అంటుంటారండి. ఇంకా కొంతమందికి బాగా సస్పెషన్, అనుమానం అండి. కొంతమంది జెంట్స్ అయితే భార్యను అనుమానించటం, అక్కడ ఏముండదండి, అక్కడ ప్రాబ్లం ఏముండదు కానీ అనుమానిస్తారనమాట. నువ్వు పలానా వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకున్నావు, నాకు తెలిసింది, అది ఇది అని గందరగోళం చేస్తారనమాట. లేదా కొంతమంది అయితే భోజనం నాకు మెడిసిన్స్ పెట్టారు, మీరే పెడుతున్నారు, మీ వల్లే నేను ఇట్లా అయిపోయాను, నాకేదో చేతబడి చేయించారు, అది చేయించారు, బ్లాక్ మ్యాజిక్ చేయించారు, ఈ విధంగా చెప్తుంటారండి. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్లెస్ అండి, ఏం ఆన్సర్ చేయగలరు దీనికి? చాలా ఫైటింగ్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇక ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మరి సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ అంటే కొద్దిగా డోసేజ్ ఎక్కువ ఇస్తారు, అగ్రెసివ్ బిహేవియర్ తగ్గుద్ది, కంట్రోల్లోకి వచ్చింది, డోస్ తగ్గిస్తుంటారు, మళ్ళీ పెరుగుద్ది, మళ్ళీ డోస్ పెంచుతుంటారు. ఇట్లా 6 months 7 months జరుగుద్దండి. మా పేరెంట్స్ అడుగుతారు పాపం ఏంటి బాగుంది అంటే, అప్పుడు చెప్తారు వాళ్ళు, ఇది మరి కాంప్లికేటెడ్ డిసీజ్, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సింది అంటారు. అప్పుడు మరి పేరెంట్స్ హెల్ప్లెస్ కదా. చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అది 6 నెలలు తగ్గలేదు, లైఫ్ లాంగ్ మందులు వాడాలంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి. సపోజ్ నేను మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, 25-26 years ఉన్నాయి, ఈ లైఫ్ లాంగ్ మందులు వాడితే మరి ఆ మందుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. వెయిట్ గెయిన్ చేయటం కానీ, ఓకే, బ్రెయిన్ బాగా డల్ అయిపోవటం కానీ, బాగా డ్రౌజీగా ఉండటము. తర్వాత ఇంకోటి చాలామందికి తెలియంది, వీళ్ళకి సెక్సువల్ రీప్రొడక్షన్ ప్రాబ్లం వచ్చిందండి, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ లైఫ్లో ఇది చేయలేరనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ డైవర్స్లో ఎండ్ అవుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ గురవుతున్నారని దీని మీద చాలా బాగా స్టడీ చేశారండి. 21 years దీని మీద స్టడీ చేశాను. అసలు దీని రూట్ ప్రాబ్లం ఆలోచనలో ఉందండి, మనిషి రియాలిటీలో లేడు. కాబట్టి నేను బాగా రీసెర్చ్ చేసి అసలు ఈ మనిషిని ముందు రియాలిటీలోకి ఎలా తీసుకురావాలి, దీని మీద ఒక 3-4 months కౌన్సిలింగ్ ఇస్తామండి రియాలిటీకి తీసుకురావడానికి. అసలు ఈ మెథడు, దీని పవర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎలా వస్తాయి, ఓకే, అది నిజమా, అది ప్రొజెక్షన్ ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ స్లోగా తీసుకొస్తుంటాం. అది నిజం కాదు అని చెప్పడానికి రియాలిటీ తీసుకోవడానికి 4 నెలలు పట్టుద్దండి.
అయినా మంచిదే కదా. ఓకే, అక్కడి నుంచి ఇతను వాళ్ళ వయసుని బట్టి ఇతను ఫ్యూచర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఓకే, కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక మ్యారీడ్ పర్సన్ అయితే భార్యతో ఎలా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఓకే, ఒక జాబ్కి వెళ్ళాలంటే ఇతను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్పుతామండి. నేను ఈ మధ్య ఒక అతన్ని ట్రీట్ చేశానండి. అతను యూరోపియన్ కంట్రీ నుంచి వచ్చాడు, అక్కడ ఎంఎస్ చేసి మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో అతను ఇదే ప్రాబ్లం అనమాట, ఇంట్లో వాళ్ళతో పెద్ద గొడవ పడుతుంటాడు, పెద్దగా అరుస్తుంటాడు. ఏదంటే వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు, నా అన్నీ తెలిసిపోతున్నవాడు, అసలు వెళ్ళి వాళ్ళని చంపాలి ఫస్ట్ అంటాడు. రూట్ కాజుని తీసేయాలి, వాళ్ళని తీసేస్తే నా సౌండ్లు వినపడవు కదా అంటాడు. అక్కడ ఎవరు లేరు. సో అతనికి చెప్పాను, వాళ్ళ మదరు నాతో కాంటాక్ట్లోకి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదిగో నమ్మా ఇది మీరు ఆల్రెడీ మందులు వాడేది చాలా కాలం గడిచింది కాబట్టి మినిమం 6 months పట్టుద్ది. అంటే మేము ఈచ్ స్టేజ్ 2 months తీసుకుంటామండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనమాట. సో 2 stagesలో అతను రియాలిటీలోకి వచ్చాడండి. ఈ వాయిసెస్ బయట నుంచి రావటం లేదు, నా బ్రెయినే తీసుకొస్తున్న సంగతి తీసుకొచ్చాము. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అతను నేర్పామన్నమాట. నేర్పిన నెక్స్ట్ 2 months మరి ఇతను ఇప్పుడు జాబ్లోకి వెళ్ళాలి, ఇతను ఏ టైప్ ఆఫ్ జాబ్ సూటబుల్ అవుతాడు, ఏ జాబ్స్కి అప్లై చేస్తే బాగుంటుంది, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, రేపు మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో ఎలా ఉండాలి, తన ఫ్యూచర్కి కావాల్సిన కూడా నేర్పుతామండి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ వదిలేసామనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రీహిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖాళీగా ఉంటాడు కదా. సో ఇట్లా డెవలప్ చేస్తాం అనమాట. అసలు యాక్చువల్గా ఈ స్కిజోఫ్రెనియా కౌన్సిలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఫస్ట్ పేరెంట్స్కి ఇస్తామండి. ఎందుకంటే ఇతను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాట్లాడపడుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని అనకూడదండి, అనుకుంటే ఇతను ఇంకా కోపం ఎక్కువ అవుద్ది అనమాట. సో కాబట్టి ఇతనితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ పేరెంట్స్ నేర్పుతామండి. వాళ్ళు వాటిని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. తర్వాత ఈ కుర్రాడి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ కౌన్సిలింగ్ అని మళ్ళీ పేరెంట్స్కి ఇస్తామండి. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారని తెలియక అప్పుడు నువ్వు ఇట్ట చేసేవాడివి, ఇట్ట అరిసేవాడివి, అవన్నీ మళ్ళీ గుర్తుకు తీసుకొస్తారండి. అవి మళ్ళీ రీట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఇక ఆ పాస్ట్ గురించి అసలు ఎవరు ఎత్తకూడదండి. ఆ విధంగా వాళ్ళకి పోస్ట్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. ఈ పోస్ట్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ కూడా పేరెంట్స్కి ఇస్తాం. ప్లస్ మేము ఈ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమేమి సొల్యూషన్స్ నేర్పామో అవన్నీ నోట్స్ రాపిస్తామండి. జనరల్గా సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఎవరు నోట్స్ చెప్పరండి, నోటి మాటలు చెప్పి పంపించేస్తారు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తారు. మాది అట్లా టెక్నికల్గా ఉంటుందండి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను, సైకాలజీలో మాస్టర్స్ చేశాను, మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను కాబట్టి టెక్నికల్గా ఎలా కంట్రోల్ చేయాలో నేర్పుతాము. ప్లస్ కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలో నేర్పుతాం అనమాట. అందుకని మేమేం చెప్తామంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట స్కిజోఫ్రెనియాకి. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు చక్కగా నిర్ణయం తీసుకొని మా దగ్గర కనుక వస్తే బాగా స్టడీ చేస్తాము. ఆ కన్సల్టేషన్ కూడా 2-3 hours ఉంటుందండి. మామూలు సైకాట్రిస్ట్ అయితే 10 to 15 minutes సిమ్టమ్స్ చూస్తారు, మెడిసిన్స్ రాసేస్తారు. మాది ఎట్లా ఉండదు. అసలు ఈ చిన్నప్పటి నుంచి ఇతని లైఫ్లో ఏమేమి జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, కాలేజీలో ఏం జరిగింది, యూనివర్సిటీలో ఏం జరిగింది, ఏమేమి ఇన్సిడెంట్ జరిగింది, ఇతను ఎలా తీసుకున్నాడు, ఇదంతా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో టేకప్ చేస్తామండి. అందుకని మేము సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం. ఇది అందరికీ సాధ్యం కాదండి. ఓకే, కాబట్టి పేరెంట్స్ కానీ ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న వాళ్ళు కానీ ఇక మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా డెసిషన్ తీసుకొని మా లాంటి వాళ్ళ దగ్గర వస్తే, ఎందుకంటే ఆలోచన విధానం మార్చగలగాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది అందరూ చేయలేరు. అది నేను థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి నేను మార్చగలుగుతున్నానండి. ఈ ప్రాబ్లమ్స్ పూర్తిగా బయటకు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.